ఇదిగో బాబు సంజయరావు గారు, మీ బిల్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయా? ఇక రేపటి నుంచి టిఫిన్ అంటే పెట్టాం. తొందర పడకయ్యా, అయినా నీ దగ్గర తొందర ఎక్కువయ్యా. అంటావు అని పెడతావు, అదే నీ దగ్గర పెద్ద జబ్బు. ముందు తిన్నవయ్యా, తర్వాత సంగతి చూద్దాం. ఇదిగో కనకయ్య, ఇలా రావయ్యా. నేను రానండి, మీరే రండి ఇటు. ఏ ఏదో గంటలో కాలు పెట్టే కర్మ నాకేం పట్టలేదండి. గెదవా గెదవా అన్నావంటే పడు రాగొడతాను. ఏంటి కనకయ్య, ఏమైంది? చెప్పమంటారు ఎక్కడయ్యా? ఎక్కడ కొట్టారు? ఎక్కడయ్యా? ఎక్కడ కొట్టారు? ఎక్కడ? ఏడు కాదు బాబు, బొట్టమనేలు. వేలే? వేలు మీద కొట్టాడా? వేలు మీద కొడితే ఒళ్ళంతా కట్లు కట్టుకున్నావా? సేఫ్టీ బాబు. సేఫ్టీ? మళ్ళీ వచ్చి కొడతాడేమో అని పరుపు చుట్టినట్టు చుట్టించేశాను బాబు. నిన్ను కొట్టాడా? మా నాన్నని కొట్టి నన్ను కూడా కొడతాడేమో, లేదా కట్టేసుకోవాలా? నువ్వు కూడా సేఫ్టీగా కట్టుకున్నావా? చూడయ్యా, మీరు రండి. లోపలికి రావడం కాదు బాబు, మీరేదో దయ చూపించకపోతే ఆ ఇంట్లో మేము బతకలేరు బాబు. ఆడు మమ్మల్ని కొట్టి చంపేస్తాడు బాబు. అసలు నువ్వేం చేసావు కనకయ్య? నువ్వేదో చేస్తుంటావు. ఏం చేసావు చెప్పు. తిట్టానండి. తిట్టావా? ఏమని తిట్టావు? క్యాంటీన్ లేపించేస్తానని, నిన్ను నీధిలో గీడిపించేస్తానన్నానండి. వీధిలో గుడిపిస్తున్నావా? తప్పు కదయ్యా. తప్పేంటండి? కడుపు రవలేదండి, తిట్టానండి. తిట్టుగానండి, కొడతానేంటండి? ఇది ఎక్కడన్నా రూల్ ఉందా అండి? అసలు ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం ఏంటో, నీ డబ్బులకి పడేస్తాడని చెప్పానుగా. అడగలేదు కదండి. ఇస్తాడు. ఇవ్వలేదండి. మీరు ఇచ్చేసేయండి బాబు. ఇదిగో మీరు ఇచ్చేసేయండి. అందుకోసం వచ్చానండి. ఇచ్చేయండి. లోపలికి వెళ్ళి నా జేబులు 500 రూపాయలు పెట్టరా. ఏమండి, రవ్వల గాజులు ముక్కు పుడకం గారు వెళ్ళిదారండి. ఎవరండి ఆవిడ? వెన్నికడియాల వడ్డాణం గారు అమ్మాయండి. ఏమండి, 33 నెంబర్ ఇదే కదండి? అవునండి. 32 నెంబర్ అదే కదండి? ఓహో, బంగారప్పళ్ళు ఉంగరాలమ్మ గారు ఇంటికి వెళ్ళింది, 6 రోజుల దాకా రాదు. ఇప్పుడు ఎలాగైతే ఏమైంది? అది కాదండి, మేము మా పెద్దకేమో పెద్ద ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్ చేయించాలని వచ్చామండి. తెలిసిన వాళ్ళు ఎవరికి లేరు. పోనీ ఇక్కడ ఉందాం అనుకుంటే. ఊరండి మంది? దోబ్రాజ్పురం అండి. ఏంటి? దూప్రాజపురమా? అవునండి, దూప్రాజపురం. ఇది దూప్రాజపురం అండి. నేను పుట్టింది ఆ ఊళ్ళోనేనండి. మిమ్మల్ని ఎక్కడో నేను కూడా చూసాను ఎక్కడోను. మీరు గుంట నక్కల కుక్కలమ్మ గారు అబ్బాయినండి. చెక్క పద్యంలో గురపాలరావు గారు బాగా. గురపాలరావు గారు బాగుంది. ఓర్ని, నేనెవరు తెలుసా? శంకర్రావు. ఏడు బాబా, మరి నిన్ను ఊళ్ళో పెట్టుకుని మేము అందరూ కంప చుట్టూ తిరగడమా? ఏ మీ తమ్ముడు? ఏంటి తమ్ముడు అలా చిక్కిపోయావు? తమ్ముడు, అబ్బాబ్బాబ్బా, మన ఊళ్ళో నీకెంత గొప్ప పేరని. మన ఊళ్ళో ఎవరన్నా వస్తేనంట ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేసి భోజనాలెట్టి వాళ్ళు 4 రోజులు ఉంచుకుంటేనే గాని పంపవని. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పుకుంటారు అబ్బాబ్బాబ్బా. నిజంగా మీటింగ్లు ఎట్టి చెప్పుకుంటారనుకో. అవునే, మొదటి నుంచి అదే పద్ధతి. ఎవరన్నా ఈ ఊరొచ్చి బస్సు పోగొట్టుకున్నా, పెట్టి పోగొట్టుకున్నా, డబ్బులు ఇచ్చి బట్టలు ఇచ్చి మరీ పంపిస్తాడు ఊరికి. అది బావా, ఆ పేరు ఊరికే వస్తాడేంటి? ఊరంతా చెప్పుకోవటం లేదు. ఊరేటే ఒక ఊరేటి, జిల్లా మొత్తం చెప్పుకుంటున్నారు. కొంతరోళ్ళు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది ఇక్కడ మరి సంపాదించారు. మనందరికీ ఏదవుతుంది ఈ పని. దానికి కూడా పెద్ద మనసు ఉండాలి. ఏంటక్క? కాదు మరి. రండి, మన ఇంటికి వెళదాం. మందేనే గారు కంపెనీ. ఎవరండి? ఎవరు బాబు నువ్వు? మా బావలేడు, ఆఫీస్కి లేడు. సాయంత్రం రాయా. ఇంతకీ మీరు ఎవరండి? అంటే మేమెవరమా? మనమెవరమాట? మా బావ. అందుకే మీరు ఏ పని మీద వచ్చారు? నేను ఇక్కడే ఉంటున్నానండి. ఏంటి, ఇక్కడే ఉంటున్నావా? ఎవరితో గేటు బాబు నువ్వు?
శంకర్రావు గారు నాకు అన్నయ్య అవుతారు. అవుతారా? అవుతారు. అందరూ అన్నయ్యలు అవుతారు, అందరూ చెల్లెళ్ళు అవుతారు. ఏం చేస్తున్నావు నాయనా నువ్వు? బ్యాంకులో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నానండి. ఉద్యోగం చేస్తున్నావా? ఏమాత్రం ఇస్తారండి జీతం? 1000 రూపాయల దాకా వస్తుంది. మరి 1000 రూపాయలు జీతం వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఎందుకయ్యా బేవార్చుకుంటాం? ఎక్కడైనా గది అది తీసుకోవచ్చు కదా. ఆ? లత గారు, వచ్చిన ప్రతి వాడికి ఇల్లు సత్రం అయిపోయింది. అన్నయ్య మరీ బోళా శంకరుడు. ఎవరండి వాళ్ళంతా? ఏమో మా బావగారు చుట్టాలంట. అయితే మాత్రం 10 మంది వచ్చిపోయే చోటు అలా సత్రవాగా చేశారేమిటి? ఏం చేస్తాం? బాత్రూమ్కి వెళ్ళే పొజిషన్ లేదు, లాబరేటరీకి వెళ్ళే పొజిషన్ లేదు, ఆఖరికి డైనింగ్ హాల్లోకి వెళ్ళే పొజిషన్ కూడా లేదు. మొత్తం అంతా సంత చేశారు. ఆ హాల్ చూసారా ఎలా కిష్కిందలా ఉందో? ఆ, ఇలా అయితే ఇల్లంతా గొల్లైపోతుంది. నాకు చెప్పేం ప్రయోజనం? మా అక్కతో చెప్పండి. వదినా, వదినా, ఎవరు వాళ్ళందరూ? ఎవరో నాకు తెలియదు, మీ అన్నయ్య తీసుకొచ్చారు. నీకు తెలీదా? పెద్దమ్మా, నీకైనా తెలుసా వాళ్ళు ఎవరో? నాకు తెలియదు నాయన, ఎవరో దూర బంధువులంట. కనీసం అన్నయ్య కన్నా తెలుసా? వాడికి తెలిసినట్టు లేదు, వాడు ఇప్పుడే చూశానంటున్నాడు. బాగుంది, చాలా బాగుంది. ఇది ఇలాగే జరిగితే ఇల్లు గొల్లవటం ఖాయం. ఎన్నాళ్ళు ఉంటారండి ఇక్కడ? ఆపరేషన్కి వచ్చారు కదూ, 2 నెలలు ఉంటారు. 2 నెలలు ఇంట్లో ఉంటే ఇల్లు ఇల్లులా ఉంటుందా? అందుకే లత, వాళ్ళని ఎలా అయినా సరే ఇక్కడి నుంచి పంపించేద్దాం. అమ్మో, ఆయనకి తెలిస్తే బాగుంటుందా? చాలా బాగుంటుంది. మీరేం మాట్లాడకండి, నేను లత చూసుకుంటాం. లత, పద వెళ్దాం. ఏమిటి? నేను చెప్తా కదా, పద. హలో, ఎవరు మాట్లాడేది? హలో అన్నయ్య గారు, నేనే మురళిని మాట్లాడుతున్నాను. ఏమిటి? లత ఇక్కడే ఉంది, పిలుస్తాను ఉండండి. లత, మీ బావగారు ఫోన్. హలో బావా, ఏంటి నోటీస్ వచ్చిందా? 10,000కా? అక్కతో కూడా చెప్పకూడదా? అక్కతో చెప్పకుండా 10,000 ఎలా వస్తాయి? చుట్టాలను అడగనా? వాళ్ళ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ దగ్గర ఏముంటాయి? డబ్బున్నా లేకపోయినా నగలు ఉన్నాయని చెప్పు. డబ్బుందో లేదో, నగలున్నాయి. నగలు అడగనా? తాకట్టు పెట్టుకోవడానికా? చుట్టాలనా? నా వల్ల కాదు. ఇదిగో మురళి గారితో మాట్లాడు. హలో, అలాగే అడుగుదామని తప్పే ఉందండి. చుట్టాలన్న తర్వాత మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలాగండి? అలాగే వాళ్ళని అడిగి నగలు తీసుకొని తాకట్టు పెట్టేసి వెంటనే ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టేస్తాను. ఏమండి బాగారు అన్నయ్య గారు ఫోన్ చేశారండి, మిమ్మల్ని అడిగి 10,000 తీసుకొని అర్జెంట్ గా బ్యాంక్ లో కట్టమన్నారు. 10,000? నా దగ్గర ఎక్కడ బాబు? అసలే 5,000 రూపాయలు పోయి నేను ఏడుస్తున్నాను బాబు. పోనీ అక్కయ్య గారి మెడలో నగలు ఉన్నాయి కదండి, వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాం. మళ్ళీ అదే వారం దాకా ఉంటామండి, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా. అదేమిటండి ఆపరేషన్? ఆపరేషన్ అండి, ఆపరేషన్ డాక్టర్ గారు అడిగానండి. చిన్న ఆపరేషన్ కదా, చెన్నూరులో చిన్న ఆపరేషన్ చిన్న డాక్టర్తో చేయించుకుంటే చిన్న బిల్లుతో సరిపోతున్నారండి. అందుకే మీ చిన్నగా పోనీ వెళ్ళిపోతాను. మీరు వెళ్ళండి, అక్కయ్య గారు ఉంటారు, వారం రోజులు నగలు తాకట్టు పెట్టి వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాం. అబ్బే, ఈ పనికి రావండి, ఇవి రోడ్డు గోడవండి. నగలు బంగారం కాకపోయినా గాజులు ఉన్నాయి కదండి. గాజులు బంగారమే. బంగారమే కావండి, నావి కావండి. పక్కింటి అడివి ఎరవేసుకొచ్చాను, వాళ్ళ ఇంట్లో పెళ్లి. వారం రోజులు ఉండకూడదా? అబ్బబ్బే, పెళ్లి అయ్యో. కదా, చూద్దాం.